హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమం. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో రోటరియాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు మెడికోవర్ హాస్పిటల్ వారి సహకారంతో క్యాన్సర్ పరీక్షల వైద్య శిబిరం. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో 6వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. తిరుపతి జిల్లా గూడూరు జెడ్పీ హై స్కూల్ రోడ్లో వెలిసి ఉన్న శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అభిషేకం మరియు రాహుకాల ప్రత్యేక పూజలు. విద్యా వైద్య రంగాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలు ఆరోగ్య సమస్యలు పరిష్కారం కొరకు ప్రభుత్వం సఖీ సురక్ష కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని, మహిళలకు వైద్య పరీక్షలు చేయించి సమస్యలు ఉన్న వారికి కావలసిన వైద్య సదుపాయాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎక్కువగా మహిళల్లో క్యాన్సర్ సమస్యలు వస్తున్నాయని, వీటిని ప్రారంభ దశలోనే తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలు వీటిని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కావలసిన వైద్య సదుపాయాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మెప్మా సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సినిమాటోగ్రాఫర్ మన కేసీ ఈరోజు మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష మెడికల్ క్యాంపు ఈరోజు గూడూరు పట్టణంలో 2 దగ్గరల ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్లో, అలాగే రైలవతల టీటీడీ కళ్యాణంలో ఈరోజు ప్రారంభం చేశారు మా వాళ్ళందరూ కూడా. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే CMM చందన గారికి, అలాగే CO కృష్ణయ్య గారికి, శ్రీనివాసులు గారికి, వెంకయ్య గారికి, TLF అధ్యక్షులు, అలాగే HRPలు, RPలు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే మా ఇద్దరు డాక్టర్లకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికమే కాకుండా ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా మహిళల ఆరోగ్యం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభం చేశారు. చాలా సంతోషం. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఏ సంబంధించినటువంటి వ్యాధులకి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారో కూడా చెప్పారు. దాదాపు 16 రకాల వ్యాధులకి ఇక్కడ టెస్ట్ చేసి దాంట్లో ఏ వ్యాధి నిర్ధారణ అయితే దానికి సంబంధించింది 1 ఇయర్ వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్, మహిళల్లో
క్యాన్సర్ ఎక్కువైనటువంటి పరిస్థితి కాబట్టి ఆ క్యాన్సర్ ఏ దశలో ఉంది అది కూడా నిర్ధారణ అయ్యేటువంటి కార్యక్రమం. కొంతమంది తెలుసుకోక ఫైనల్ దశలో చేర్చుకున్న వాళ్ళకి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. అట్లా కాకుండా దీని ద్వారా ఏ దశలో ఉంది క్యాన్సర్ అనేది కూడా స్పష్టంగా వీళ్ళే మన వాళ్ళే పరీక్షలు చేసి వాళ్ళకి ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ రిపోర్ట్స్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసినందుకు నిజంగా చాలా సంతోషం ఉంది. దాంట్లో కూడా ఏంటంటే పొదుపు లక్ష్మి లీడర్స్ మొట్టమొదట ఈ పొదుపు లక్ష్మి సంబంధించింది అంటే గతంలో పివి నరసింహరావు గారు పెట్టిన దాని తర్వాత ఈ యొక్క పొదుపులు మహిళల్ని ప్రోత్సహించి ఎక్కువ గ్రూపులు చేయించి పొదుపు మహిళల్ని బ్యాంకుల దాకా పంపించి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికే విధంగా తయారు చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఎక్కడ అతిశయోక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో నేను 95లో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు కలెక్టర్ శ్రీలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు కూడా గూడూరు టౌన్లో మొత్తం పెద్ద కూడా మహిళలందరినీ పిలిపించి కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఇప్పుడంటే మా ఆర్పీలు కూడా తెలుసు. గతంలో కూడా చాలామంది అప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఏ పొదుపు లక్ష్మి సంబంధించినటువంటి ఈ యొక్క పొదుపు గ్రూపులను ఏ విధంగా ప్రోత్సహించామో వాళ్ళకు కూడా తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషం. 20 సంవత్సరాల పైబడినటువంటి మహిళలందరికీ కూడా 16 రకాలైనటువంటి టెస్టులు చేసి వారికి వ్యాధి నిర్ధారణ చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే గూడూరు టౌన్లో ముఖ్యంగా పొదుపు మహిళలు ఈ పక్క ఒక 500 మంది, ఐదవతలో ఒక 500 మంది, మొత్తం 1000 మంది ఈ క్యాంపు ద్వారా ఈ పరీక్షలు నిర్వహించే పరిస్థితి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ క్యాంప్ పెట్టుకున్న దానికి మా సీను ఈ స్కూలు ప్రిన్సిపాల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏది గూడూరులో ఏ పెద్ద ఫంక్షన్ చేయాలన్నా కానీ ఇంత పెద్ద స్కూల్ ఎక్కడ లేదు, ఒక మా శ్రీ చైతన్య తప్ప. అలాగే వాళ్ళ స్టాఫ్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ యొక్క అవకాశాన్ని గూడూరు మహిళలు ముఖ్యంగా పొదుపు మహిళలు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది ఇప్పుడు ఏదో ఒక రోజు పెట్టి ఎత్తేసేటువంటి క్యాంపు కాదు, సంవత్సరం రోజులు కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మహిళల ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ తీసుకున్నారంటే ఒకసారి ఆలోచించమని చెప్పి ప్రతి మహిళకు కూడా తెలియజేస్తున్నా. ఏ ముఖ్యమంత్రి మహిళల పైన ఈ విధంగా శ్రద్ధ తీసుకున్నారో ఒకసారి గుండె మీద చేసి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. మహిళలకు ఏమైనా అనారోగ్య కారణాలు ఉంటే వాటికి కూడా ట్రీట్మెంట్ కూడా మనోళ్ళే ఇచ్చేటువంటి కార్యక్రమం. పెద్ద ఇంకేదైనా హాస్పిటల్ పోవాలని కానీ రెఫర్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ పేరుతో అందరికి కూడా 5 లక్షలు ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినందుకు మోడీ గారికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది చాలామందికి తెలియదు ఇన్సూరెన్స్, అది కూడా మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందువల్లంటే ఇన్సూరెన్స్ అంటే వస్తుందో రాదంటే ఒక అపనమ్మకం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ విధంగా ఈ యొక్క క్యాంపులు పెట్టి ఈ యొక్క సఖీ సురక్ష ద్వారా మహిళల్ని చైతన్యవంతం చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి అనారోగ్య కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా ఈ క్యాంప్ని అరేంజ్ చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి మనసుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా డాక్టర్లు 2 మహిళా డాక్టర్లు వచ్చారు, స్పష్టంగా చెప్తున్నారు, పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి స్టాఫ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా. ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మామూలుగా మెడికల్ క్యాంప్ అంటే ఇంతమంది ఎక్కడ కూడా నేను చూడలే. 2 సంవత్సరాలు చేశాం కానీ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు మెడికల్ క్యాంపులు పెడతా ఉన్నాం. కానీ ఇంతమంది జనాభా ఇక్కడ రావడం అంటే నిజంగా మా చందన గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానికి కారణమైనటువంటి మా మున్సిపల్ కమిషనర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఆర్పీలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. సంతోషం. ఈ విధంగా మొబిలైజ్ చేయాలా. మేము ఎలక్షన్లకి వాటికి మొబిలైజ్ చేయం. మేము ఈ ఆరోగ్యం కోసమే జనాన్ని మొబిలైజ్ చేస్తాం. ఎలక్షన్లో ఓట్ల కోసమో ఎలక్షన్లో ఇంటింటికి తిరిగి డబ్బులు పంచేదానికో ఈ ఆర్పీని ఉపయోగించుకోం. మేము ఉపయోగించుకున్నంట మహిళల ఆరోగ్యం కాపాడమని వాళ్ళకి చక్కని అవగాహన ఇవ్వమని చెప్పడం తప్ప ఇంకోటి మా అజెండా లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఒకవేళ గతంలో పొరపాటు చేస్తుంటే సర్దిద్దుకోమని తెలియజేస్తున్నాం మీ అందరికి కూడా. కాబట్టి నా సలహా ఇది. ఎందువల్లంటే ఎవరైతే మీకు గౌరవిస్తారో, ఎవరైతే మహిళల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించి వాళ్ళ ఆరోగ్య విషయాల్లో ఈ విధమైన క్యాంపులు పెట్టి మహిళా ఆరోగ్యాన్ని కాపాడతారో అలాంటి ముఖ్యమంత్రికి మీరందరూ కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఆర్పీగా ఉన్నారంటే
దీనికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి తెలియజేస్తున్నారు. అది కూడా మీకు కూడా తెలుసు. కానీ పోయినసారి రకరకాల ఇబ్బందులు పడ్డారు. మీ పేరు ప్రజలు పెరిగాయి, మిమ్మల్ని రాజకీయాలు ఇన్వాల్వ్ చేశారు, మిమ్మల్ని ఇంటింటికి తిప్పారు, ప్రచారం చేయించారు, డబ్బులు పంచిచ్చారు. అయినా ప్రజలు ఎవరు మాట అయినలా, మీ మాట అయినలా, చెప్పిన వాళ్ళ మాట అయినలా కరెక్ట్ తీర్పు ఇచ్చారు. కాబట్టి మీరైతే మీద పొరపాటు చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు మార్పులు అందరూ కూడా. ఎందుకంటే మీకు సహాయం చేసిన మర్చిపోవద్దు. మీకు సహాయం చేసి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని మర్చిపోవద్దని చెప్పి నా రిక్వెస్ట్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీకు కూడా ఉన్నాను. కాబట్టి మళ్ళీ పొరపాటు చేయదని రిక్వెస్ట్ చేస్తున్నా. వేరే విధంగా అనుకోవద్దమ్మా. ఎందుకంటే మీరు మా సొంతాలు కాబట్టి మీ దగ్గర మాట్లాడుతున్నా, వేరే వాళ్ళ దగ్గర నేను మాట్లాడను. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మా డాక్టర్ అమ్మలకి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాంపు ఈవినింగ్ దాకా జరుగుతుంది. దయచేసి ఇంకా కూడా మా ఆర్పీలు ఎవరైనా ఉంటే పొదుపు మహిళలు మనం కూడా పిలిపించి వాళ్ళకి ఆరోగ్యానికి ఇక్కడ ఖచ్చితంగా టెస్టులు చేయించాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటూ ఈ 5 లక్షల ఇన్సూరెన్స్ విషయం కూడా మీరు మీ మహిళలకు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ మోదీ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ తరఫు నుంచి ముఖ్యంగా మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు మెప్మా మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరోగ్య క్యాంపులు శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని సఖీ సురక్ష పేరుతోటి ఈ యొక్క శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. మన పట్టణానికి సంబంధించి ఈ క్యాంపులు టౌన్ 1లో ఇక్కడ మన శ్రీ చైతన్య స్కూల్లో, తర్వాత టౌన్ 2లో టీటీడీ కళ్యాణ మండపంలో ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సఖీ సురక్ష క్యాంపులకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వాసిం సునీల్ కుమార్ గారికి సాదరంగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మిగిలిన ప్రజాప్రతినిధులందరూ కూడా స్వాగతం పలుకుతూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరు మహిళలకు కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా ఈ సఖీ సురక్ష కింద ఈ టీంలు 2 డాక్టర్లు మరియు 11 మంది సిబ్బందితోటి 16 రకాల స్క్రీన్ టెస్టులు ఇక్కడ చేయడం జరుగుతుంది. వారి ఆరోగ్యాలకు సంబంధించినటువంటి ఈ 16 రకాలైనటువంటి టెస్టుల్లో వాళ్ళు ఏ విధమైన సమస్యలు తెలుసుకున్నప్పటికీ కూడా వాటికి సంబంధించి రెఫరల్ హాస్పిటల్ కూడా రెఫర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళకి హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. మెరుగైన వైద్య చికిత్స సేవలు అందించడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన గూడూరు పట్టణంలో 2 చోట్ల క్యాంపులు నిర్వహించుకోవడం జరుగుతుంది. మొత్తం 26 మంది, 4 డాక్టర్లు, 22 మంది సిబ్బంది వచ్చారు. మెప్మా ఆధ్వర్యంలో మెప్మా సిబ్బంది అంతా, తర్వాత హెల్త్ సెక్రటరీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మహిళలందరూ కూడా స్వయం సహాయ గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ స్క్రీన్ టెస్టులు చేయించుకోవటం, వాళ్ళకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని వాళ్ళకి అవసరమైనటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా తీసుకునేదానికి జారీ చేసేదానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరూ మహిళలు వినియోగించుకుంటున్నారు. కార్యక్రమం టౌన్ 2లో కూడా మన ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి హాజరై వచ్చున్నారు. చక్కగా అక్కడ క్యాంపు జరుగుతోంది. ఒక ప్రణాళికాబద్ధంగా కూడా స్క్రీన్ టెస్టులు అంతా పూర్తి భద్రతతోటి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారికి మరియు ప్రజాప్రతినిధులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మేము ఈ వైద్య తరఫున డాక్టర్ నీలిమా అండ్ డాక్టర్ శ్రావణి ఈరోజు సఖీ సురక్ష ప్రోగ్రాంలను సెల్ఫ్ హెల్ప్ వర్కింగ్ ఉమెన్కి 35 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాము. దీంతో పాటు 16 డిసీజెస్ ఐడెంటిఫై అయ్యేలాగా బ్లడ్ టెస్ట్ చేస్తున్నామండి. థైరాయిడ్ ప్రొఫైల్, ఎనిమియా ప్రొఫైల్, కొలెస్ట్రాల్, విటమిన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ ఇవన్నీ బ్లడ్ టెస్ట్ చేస్తున్నాము. ఈ రిపోర్ట్ వితిన్ 48 అవర్స్ పేషెంట్కి డైరెక్ట్ వాట్సాప్ వస్తుంది. వాట్సాప్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత టెలికమ్యూనికేషన్ ద్వారా పేషెంట్ అండ్ డాక్టర్ ఇంటరాక్షన్ జరుగుతుంది. హెల్త్ ఎలా ఉంది అనేది డైరెక్ట్ డాక్టర్ పేషెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇంకా ఫర్దర్
రెవెన్యూ శాఖలో ఎక్కువగా సమస్యలు ఉన్నాయని, పరిష్కారం కాక ప్రజలు అనేక మార్లు కార్యాలయాల్లో చుట్టూ తిరుగుతున్నారని, అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధికారులను ఆదేశించారు. గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలను నాటారు. పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. కొన్ని సమస్యలను అక్కడే అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే పరిష్కరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో రెవెన్యూ సదస్సులో ప్రజలు అనేక అర్జీలు ఇచ్చారని, వాటి పరిష్కారం ఎంతవరకు వచ్చిందో అధికారులు తెలియజేయాలని సూచించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో సమస్యలు అనేక సంవత్సరాలుగా అలాగే ఉంటున్నాయని, అధికారులు అవి ఎప్పుడు పరిష్కారం అవుతాయో తెలియజేయాలని, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని కోరారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉండాలని, ప్రభుత్వం టైం టేబుల్ ఇచ్చిందని, సమస్యలు సత్వరమే పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని తహసీల్దార్ శ్రీనివాసులు, నాయకులు తానంకి నానాజీ, రాజశేఖర్ రెడ్డి, పట్టాభి రామరెడ్డి, లీలావతి, చిరంజీవి, వెంకటేశ్వర రెడ్డి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కార వేదిక కోసం విచ్చేస్తున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ సైడ్ కొండండి మీరు లేండి పక్క నీళ్ళు ఆడిండి జైన్ అవుతుంది సార్ మీరు సైడ్ కొండండి సార్ మీరు కొంచెం సైడ్కి రండి. సైడ్ అన్నా చెప్తుంటే పక్కదానా అర్థంగా చెప్తుంటే అర్థమన్నా నాయకులందరూ కూడా స్వాగతం, విచ్చేసిన ప్రజలందరూ కూడా స్వాగతం. మరి ఇప్పుడు ఈనాటి ప్రజా దర్బార్ గ్రీవెన్స్ ప్రజల సమస్యల పరిష్కార వేదికని మరి గ్రామ పంచాయతీ వారిగా పిలుస్తామండి. అంటే అన్ని గ్రామ పంచాయతీ వారు ఒక్కసారిగా రాకుండా పీపుల్స్ వాయిస్ ప్రజల యొక్క సమస్యలను నేరుగా మార్గం వెతకడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మన గౌరవ మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అందులో మరి ఆ బ్రిడ్జ్ ఆ గ్యాప్ని ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి కోసంగా ఈ గవర్నమెంట్ అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మన గూడూరు శాసనసభ్యులు గారు అయినటువంటి పాసం సునీల్ కుమార్ గారు ఈరోజు సోమవారం పూట మా ఆఫీస్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్జీదారులు వస్తూనే ఉంటారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గర క్యాంప్ ఆఫీస్లో రెగ్యులర్గా కంటిన్యూస్గా అర్జీదారులు వస్తూ ఉంటారు. వాటిల్లో ఎక్కువగా మా రెవెన్యూ సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రజలతో ఎక్కువగా సంబంధ బాధ్యతలు కలిగి ఉండేది, ఎక్కువ ఒక ఇంటరాక్షన్ ఉండేది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కువగా. ఎప్పుడు నిత్యం సమస్యలు కొత్త ఉత్పన్నం అవుతూ ఉంటాయి, పాతవి సాల్వ్ అవుతూ ఉంటాయి, రెగ్యులర్ లిటిగేషన్స్ ఉండేవి, సమస్యలు ఉండేవి కొంచెం నిదానంగా జరుగుతూ ఉంటాయి. ప్రజలు నిత్యం ఎదురయ్యే ప్రతి సమస్య కూడా మొట్టమొదటి ప్రజలకు కనపడేది ఏంటంటే గవర్నమెంట్ అంటే ఒకటి రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీసు, రెండోది పోలీస్ స్టేషన్. కాబట్టి అది ఏ సమస్య అయినా కూడా అందరూ వస్తూ ఉంటారు. వీటన్నిటికి కూడా మీ అందరికీ ఒక మండలంలో ఒక తేదీని కేటాయించి మనందరినీ కూడా మీ అందరికీ అర్జీలు తీసుకొని ఏదో కేవలం అర్జీలు తీసుకునేసాం పెట్టుకునేసాం అన్నట్లు కాకుండా వాటన్నింటి కూడా ఆన్లైన్ ఎంటర్ చేసి మీ అందరికి రసీదులు ఇచ్చి దానికి ఒక అకౌంటబిలిటీని ఏర్పాటు చేసి మీ అందరికీ మేము మీరు ఇచ్చిన సమస్య మీద ఏం పరిష్కారం ఏం చర్య తీసుకున్నాము, మీ అర్జీదారులతో ఏ విధంగా మాట్లాడాము, ఇవన్నీ కూడా
మీకు అందరికీ చెప్పేదానికి మీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి మీ సమస్యలన్నీ ప్రత్యక్షంగా వినేదానికి ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు వచ్చారు. మీరు ఈరోజు ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ సమస్యలని కనుక మీరు విన్నవిస్తే మీ ఆధార్ కార్డు, మీ యొక్క అర్జీ, ఆధార్ కార్డు కూడా పుట్టి మీ ఫోన్ నెంబర్ కూడా అర్జీ మీద వేసిస్తే వాటన్నిటిని కూడా ఆన్లైన్ చేసి మీ అందరితో గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయి సిబ్బంది కూడా మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యి మిమ్మల్ని అందరినీ కలిసి మీ సమస్య పరిష్కరించదగిందా కాదా, పరిష్కరించదగిందైతే చేయడం, లేదంటే మీకు ఎందుకు చేయడం లేకపోతున్నాం అనేది కారణం తెలియజేయడం దీని ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మీరు ఏదైనా జరిగిపోతుంది అనుకుని మా చుట్టూ తిరగడం, మేము మేమేదో చెప్తా ఉంటే మీరు తిరుగుతూ ఉండడం కాకుండా క్లారిటీగా చెప్పడము, చేయగలిగితే చేయడము, చేయలేకపోతే ఈ కారణం చేయలేమనడం, లేదంటే దానికి ఏ విధంగా మీకు చేస్తే బాగుంటుంది అని చెప్పడం అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. గతంలో రెవెన్యూకి సంబంధించి ముఖ్యమైన సమస్య లేదు, నోషనల్ ఖాతాస్ అనే ఒక సమస్య ఉండేది. తర్వాత సర్వే నెంబర్స్, మిస్సింగ్ సర్వే నెంబర్ అలాగే వేదికమైనటువంటి పెద్దలు మా నాయకులు పరిశీలించాలి. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ రోగులను ఏ విధంగా పరీక్షిస్తున్నారు, ఇక్కడ ఏమైనా హాస్పిటల్లో మందులు ఏమైనా కావాలా, ఇంకేదైనా సదుపాయాలు కావాలా, అవన్నీ కూడా మేము పరిశీలించి అవసరమైతే హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలా. అంటే గతంలో ఎమ్మెల్యేలు అంటే గెలిచిన తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడో కనిపించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు అంటే మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి, మీ ఇష్ట ప్రకారంగా మీరు ఉండేదాన్ని కుదరదు. కాబట్టి మీకు కూడా స్కూలు పరీక్షలాగా, ఎగ్జామ్స్ లాగా టైం టేబుల్ ఇచ్చేశారు. నెలలో మీరు ఈ పనులు చేయాలి, ఈ డేట్లో ఈ పని చేయాలి, మీరు ఎన్ని పనులున్నా ఒకరోజు చేయలేకపోయినా అదే ప్రోగ్రాం మరుసటి రోజు చేయండి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాకు లోకేష్ బాబు గారి దగ్గర నుంచి, అలాగే చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చాయి. కాబట్టి ఈరోజు మేము కూడా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే పొదుపు లక్ష్మి మహిళలకి దాదాపు 1000 మందికి 16 రకాల వైద్య పరీక్షలు చేశారు. గూడూరులో దాదాపు 1000 మంది మహిళలు హాజరయ్యారు, ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించిన విషయాల్లో. అట్లాగే పొదుపు లక్ష్మి మహిళలు అందరూ కూడా వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా అక్కడికక్కడికి శాంక్షన్ చేసి వాళ్ళకు కార్డు ఇస్తున్నటువంటి కార్యక్రమం కూడా చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆరోగ్యం పైన కూడా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన శ్రద్ధ తీసుకున్నారో ఒకసారి మీకు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను చెప్తూ ఉన్నా. అక్కడ చూసుకొని ఇక్కడికి వచ్చా. అట్లాగే మీరు నిన్న మొన్న పేపర్ చూసుకుంటారు, మనం కూడా రెవెన్యూ సదస్సుల్లో చాలా అర్జీలు ఇచ్చాం. మా రెవెన్యూ వాళ్ళు చెప్పాలా ఇచ్చిన అర్జీల్లో ఎన్ని పరిష్కరించారో ఎన్ని పరిష్కరించలేదో మా ఎంఆర్ఓ గారు, గౌరవ సిబ్బంది చెప్పాలా. ఎందువల్లంటే ఇప్పుడు అది పరిష్కరించలేదు కాబట్టి సీఎం గారు నిన్న సీరియస్ అయిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఫైల్ క్లియరెన్స్ పెట్టి మీకు వచ్చినటువంటి అర్జీలన్నీ మీరెన్ని క్లియర్ చేశారని స్పష్టంగా నెలకొకసారి రిపోర్ట్ అడిగేటువంటి కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ గారు రిపోర్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా సీఎం గారు తలపెట్టారు. రెవెన్యూ పైన చాలా కోఆపరేటివ్ విషయాన్ని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను కూడా చెప్తున్నా, ఫ్రాంక్గా చెప్తున్నా, ఇక్కడ రెవెన్యూ సమస్యలు చాలా వరకు పరిష్కారం కావడం లేదు. ఉన్న వాస్తవాలు చెప్తున్నా, ఎందుకంటే అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి నాకైతే లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తా, అవద్దంటే అవద్దంటాము, లేదంటే లేదని చెప్తాం. అంతేకాని అబద్ధాలు చెప్పేసి అన్నీ చేస్తా అని చెప్పి చెప్పకుండా పోతే రేపు మళ్ళీ మీ దగ్గర రావాలి. నేను ఒక రాకపోయినా మీరు పలానా సునీల్ కుమార్ పని చేశాడా, మాకు అబద్ధాలు చెప్పాడని మీరు అనుకుంటారు. కాబట్టి రెవెన్యూ సిబ్బందికి మరొక్కసారి చెప్తున్నా, దయచేసి మీకు వచ్చినటువంటి ఈ అర్జీలు, ఈ ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన అర్జీలని ఖచ్చితంగా పరిష్కరించాలా, ఒక వారం లోపల పరీక్షించాలా, లేకపోతే ఉన్నటువంటి కాదు రాసేయండి. ఇది పరిష్కారం కాదు, ఇది ఇబ్బందిగా ఉంది, ఇది కోర్టులో ఉంది, ఇది వాళ్ళ డిస్ప్యూట్ అని చెప్పండి.
మీ జోలికి ఎవరు రారు, మా జోలికి ఎవరు రారు. అట్లా లేకుండా మీరు దాన్ని నానస్త వాళ్ళని తిప్పించుకొని లాస్ట్కి తిరిగి వాళ్ళు మా దగ్గర ఏం చెప్తారు, అయ్యా డబ్బులు ఇస్తే తప్ప ఎవరిని వాళ్ళు స్పందించలేదటువంటి మాట రాకూడదని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. ఆలోచించండి మీరు. ఎందుకంటే పేదవాళ్ళు అందరూ ఉదయం వేసి కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర మనం పైసా ఆశించినా ఇబ్బంది పడతారు. పెద్దవాళ్ళ దగ్గర ఆశించుకోండి, నా సంబంధం లేదు చెప్పకూడదు. లేకపోయింది పేదోడి దగ్గర డబ్బులు ఆశిస్తే పాపము, ఆ పాపం ఊరికే పోదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుండి రెవెన్యూ సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి. ఇంతవరకు కూడా పేదవాళ్ళకి నేను తెలియజేస్తున్నానమ్మా, మీ అందరూ కూడా మీరు ఊరికే మీ ఊర్లో సునీల్ కుమార్ లాంటి ఒక ఎమ్మెల్యేనో లేదా మా ఎంపీపీనో సర్పంచ్ ఉంటే నువ్వు సాగు చేసుకో అని భూమి చూపించేస్తాడు మీకు. మీరు ఒక 50 మంది ఎస్సీలో, బీసీలో, ఎస్టీలో, ఓసీలో పేదవాళ్ళు వస్తే అదో భూమి ఉంది అన్న దున్నే అంటాడు. మీరు దున్నేస్తారు. ఆ రోజుకైనా రికమెండ్ చేసి ఆపేస్తాడు, ఎంఆర్ఓకి వీఆర్ఓకి మా జోలికి పోవద్దని. తర్వాత దానిపైన మీకు ఎటువంటి హక్కులు ఉండవు పేపర్ పరంగా చూస్తే. నేను చెప్పేది మీకు ఏంటంటే ఆ విధంగా ఎవరైనా ఆకుపోయి చేసుకుంటే భూములు దయచేసి మా దృష్టికి తీసుకోరండి. అవన్నీ కూడా అసైన్మెంట్ కమిటీలో పెట్టించి మీ అందరూ కూడా చట్ట ప్రకారం ఆ భూములు రెవెన్యూ ల్యాండ్ అయితే పట్టాలు ఇచ్చే విషయంలో ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి నీకు మాట ఇస్తున్నాను అన్నమాట. నేను గత ఎమ్మెల్యే అప్పుడు కూడా చెప్పా, నా మాట వినరు మీరు. నిజాలు చెప్తే వినరు, మీకు అబద్ధాలు చెప్పాలా కమ్మగా. అట్లా నేను చెప్పలేను. ఎందుకంటే మీ ఊర్లో ఎవరో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆ పెద్ద ఆయనకి మీకు అవసరం కాబట్టి మీకు భూమి ఇస్తే మీరు ఆయనకన్నా కొద్దిగా డబ్బులు కొద్దిగా ఎక్కువ అవుతారు. కాబట్టి మీకు భూమి అయినా తిప్పించుకుంటూ ఉంటాడు, అన్ని పనులు చేసుకుంటాడు. ఇంటికాడ దగ్గర నుంచి ఆయన టిఫిన్ చేస్తారు, ఆయన కాళ్ళు వస్తారు, ఆయన పాలు పిండుతారు, మీరే అమ్ముతారు. ఇంట్లో ఏం పని ఉన్నా మీ దగ్గర చేయిస్తాడు. ఎందుకంటే మీకన్నా ఇళ్ళ పట్టాలు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా మీరు వాళ్ళు మాట్లాడరు. కాబట్టి అటు తిప్పించుకునే కార్యక్రమం అట్లా తిరగద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ నాన్నలు మీ తాతలు సంపాదించిన భూముల్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఇబ్బందికరమైన వాతావరణం. ఇప్పుడు ఈ గూడూరులో సిలికా మైన్స్ ఉన్నాయి ఒకరొకరు కూడా. అదేమన్నా కూలీలు సంపాదించిందా? మీకెందుకు లేవు? మీరు కూడా చిలకల్లో పుట్టారు కదా, మీ తాతలు కూడా చిలకల్లో పుట్టారు కదా. మీకేమైనా 1 ఎకరా ఉందా సిలికా భూములు? లేవు. వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి. ఏదైనా వ్యాపారం వచ్చి వాళ్ళే చేస్తారు, ఏ పార్టీ వచ్చినా వాళ్ళే చేస్తారు, వేరే వాళ్ళు చేయరు. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళే చేస్తారు, ఇంకో పార్టీ వచ్చినా వాళ్ళే చేస్తారు. అదేంటే మీ పైన ఏం భూములు ఉండవు, మీరేం మాట్లాడలేరు. ఆ రోజు గారు సర్దుకునేసి ఆ ఎకరాకి 30,000 20,000 తీసుకొని హ్యాపీగా చప్పట్టుకుండా వెళ్ళిపోతారు మీరు. వాళ్ళు మాత్రం దాని ద్వారా లక్షలు కోట్లు సంపాదించేటువంటి కార్యక్రమం. ఎందుకు చెప్తామంటే అర్థం చేసుకోండి మీరు. ఏ ఎమ్మెల్యే చెప్పడం నేను చెప్తా, నాకేమీ ఇబ్బంది రా. కాబట్టి మీరెవరన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తుంటే దయచేసి మీరు మా దృష్టికి ఎంఆర్ఓ విఆర్ఓ దృష్టి తీసుకొస్తే విఆర్ఓ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్లో పేదవాళ్ళు ఆక్యుపై చేస్తుంటే పూర్తి వివరాలు తీసుకొచ్చి ఎంఆర్ఓ గారి టేబుల్ పెట్టండి. నేను తీసుకెళ్లి కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి పట్టాలు ఇచ్చే విషయంలో ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నా. మీకు ఇబ్బందిలే, నేను ఇప్పిస్తా పట్టాలు, మీ పని ఏం లే, మీరున్న రిపోర్ట్ రాయిందంటే. అట్లాకుండా మీరు ఊళ్ళో పెద్దలు మాట్లాడిన పేదలు అన్యాయం చేస్తే ఇబ్బందికర పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి మీ అందరూ కూడా చేతి దండం పెడుతున్నా. పేదవాడిని మోసం చేస్తే పాపము, అది మన దగ్గర నిలవదు. ఆ డబ్బు కూడా అది అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. మళ్ళీ మేము ఏదైనా కంప్లైంట్ చేస్తే మళ్ళీ మా దగ్గర రికమెండేషన్ తీసుకొస్తారు. మా పైన కంప్లైంట్ చేశారు, మేము ఇది మేము అది మీరు అది ఇది అన్నప్పుడు పేదోళ్ళు వదిలేండి. మిగతా చాలా ఉన్నాయి అక్కడ, చూసుకోండి బంగారంగా. పేదోళ్ళు జోలికి పోవకండి, అదే నేను చెప్పాను. కాబట్టి ఈరోజు ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలన్నిటి కూడా ఈరోజు ఎండిఓ గారు కూడా తెలియజేస్తున్నాను. ఎండిఓ గారు సంబంధించిన విషయాలు రావచ్చు. దయచేసి అందరూ ఇక్కడే స్టేజ్కి దగ్గరగా ఉండాలని కోరుతున్నాను. అసలు
కానీ ఫోటో కొట్టుకో ముందు. పొగాకు, సిగరెట్, గుట్కా వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు పాటించాలని, ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేసుకోవడం మంచిదని డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జరిగిన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల క్యాంపులో డాక్టర్లు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో రోటరాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలోని నెల్లూరు మెడికల్ హాస్పిటల్ వారి సహకారంతో క్యాన్సర్ పరీక్షల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డాక్టర్లు మరియు రోటరీ క్లబ్ నిర్వాహకులు ప్రారంభించారు. నెల్లూరు నుండి మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హరిప్రియ, డాక్టర్ బాల కాసిం క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఇటీవల మహిళల్లో కూడా ఎక్కువగా క్యాన్సర్ వ్యాధి వస్తుందని, ఆహారపు అలవాట్లలో మార్పు రావటం దీనికి గల కారణమని అన్నారు. 30 సంవత్సరాలు దాటిన వారు ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని వెంకటేశ్వర రెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ రోహిణి, విద్యాసాగర్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, ముని గిరీష్, శ్రీధర్ రెడ్డి, గాయత్రి విద్యార్థినిలు పాల్గొన్నారు. My dear students, good morning to you. On behalf of entire DRW family, I invite మా సారే సార్ మాకు ఇన్స్పిరేషన్. ఆరోగ్యంలో నీ 400 ఉందండి 300 పోయి డాక్టర్ చూపించుకోలే పోయి. But finally it came into action today, and then manager garu, thank you for your cooperation, and my sincere thanks to all your team. Thank you. So indaka Rotary president garu cheppinattuga vaatu malli edo pakkana. నమస్కారం అండి, నేను డాక్టర్ హరిప్రియ, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ నుంచి. ఈరోజు క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నందుకు ఫస్ట్ రోటరీ క్లబ్కి, ఈ కాలేజ్కి చాలా ధన్యవాదాలండి. ఈరోజు ముఖ్యంగా క్యాన్సర్ తీసుకుంటే కేసులు చాలా పెరిగిపోయాయి, ఏజ్తో సంబంధం లేకుండా పెరిగిపోయాయి. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గూడూరుకి నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను. ఇంతకు ముందు కంటే కూడా రీసెంట్గా చాలా ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మగవారిలో తీసుకున్నప్పుడు అడిక్షన్స్ వల్ల, అంటే
టొబాకో చివింగ్ కానీ లేదు అంటే ఈ తంబాకు ఇవన్నీ వేసుకోవడం వల్ల కానీ వాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. లంగ్ క్యాన్సర్లు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మగవాళ్ళలో అయితే స్మోకింగ్ రీజన్ చెప్పుకోవచ్చు, కానీ ఆడవాళ్ళలో కూడా ఇక్కడ మైకా మైన్లు ఈ రీజన్ వల్ల ఆడవాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్లు ఎక్కువ ఉంటున్నాయి, ముఖ్యంగా ఈ బెల్ట్లో. సో అందుకని ముఖ్యంగా స్క్రీనింగ్ ఉద్దేశం ఏంటి అని అంటే స్టార్టింగ్ స్టేజ్లో మీరు గుర్తించగలిగితే క్యాన్సర్ని త్వరగా నివారించవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి స్క్రీనింగ్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. ఇంతకుముందు ఏంటి అంటే 50+ చేయించుకోమని చెప్పేవాళ్ళము, ఇప్పుడు అలా లేదండి. 30+ వస్తే అట్లీస్ట్ 5 ఇయర్స్కి ఒకసారి స్క్రీనింగ్ వచ్చి చేయించుకోండి. స్క్రీనింగ్ ఏం కాస్ట్లీ కాదండి. మెడికల్ హాస్పిటల్స్లో ఇది అబ్సల్యూట్లీ ఫ్రీగానే అవుతుంది. సో ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేసుకోవాలని నా థ్యాంక్ యూ. వాళ్ళ కోసం సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్. నేను ఈ డిగ్రీ లేడీస్ కాలేజ్ తరఫున రోటరీ క్లబ్ తరఫున మీట్ చేయడానికి వచ్చాను. నవాడేస్ క్యాన్సర్ అనేది చాలా మెయిన్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, ఎస్పెషల్లీ బ్రెయిన్ క్యాన్సర్స్, బ్రెయిన్ ఇంక్లూడింగ్ స్పైనల్ కార్డ్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఇన్సిడెన్స్ ప్రకారంగా చూస్తే 15 per 1 lakh పీపుల్ ఇన్ ద ఇయర్. సో అందులో కూడా మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్, బినైన్ ట్యూమర్స్. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ రఫ్లీ 7 to 6%, బినైన్ ట్యూమర్స్ 6%. వీటిలో మనము సడన్ ఆన్సెట్ హెడేక్ రావడం, వామిటింగ్ రావడం, చెయ్యి కాలు పడిపోవడం, ఫిట్స్ లాగా రావడం, ఇట్లా డిఫరెంట్ కంప్లైంట్స్తో బ్రెయిన్ సంబంధం ఏమొచ్చినా కూడా ఫస్ట్ యూ కన్సల్ట్ డాక్టర్. బికాస్ కృష్ణ మేడం చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఇమీడియట్గా మనము ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకుని క్యాన్సర్ ట్యూమర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, దాన్ని బట్టి మనము ఇప్పుడు లేటెస్ట్గా అడ్వాన్స్డ్ సర్జరీస్, అడ్వాన్స్డ్ కీమోథెరపీ, రేడియోథెరపీ, లేటెస్ట్గా గామా నైఫ్ అనే పరికరం ద్వారా యాక్యురేట్గా క్యాన్సర్ కణాన్ని బ్రెయిన్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్స్ని తీసేసి నార్మల్ కణాలకి డ్యామేజ్ జరగకుండా తీసే టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. దీనివల్ల మనకు ఆఫ్టర్ సర్జరీ ఫంక్షనల్ కెపాసిటీ ఆఫ్ ద పర్సన్ని మనము జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎర్లీగా డయాగ్నోజ్ చేసుకోండి, కంప్లీట్ రికవరీ పొందండి. నేను యంగ్గా ఉన్నప్పుడు డిగ్రీ ఎంబీబీఎస్ చేసే టైంలో క్యాన్సర్ అంటేనే చనిపోతాడు, ఇంకేం లేదు అనే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు కంప్లీట్గా 90% ఆఫ్ ద క్యాన్సర్ వీ క్యాన్ క్యూరబుల్. సో అలాంగ్ విత్ మేడం అన్నట్టు అదర్ పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ కావచ్చు, బోన్ క్యాన్సర్స్ కావచ్చు, లంగ్ క్యాన్సర్స్ కావచ్చు, మేడం ఇందాక హైలైట్ చేశారు, బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, లేడీస్ సంబంధం. సో ఎవ్రీథింగ్ బిఫోర్ దిస్ వన్ స్క్రీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వై వీ కేమ్ టు హియర్ గూడూరు. సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం, మెగా క్యాంప్ చేస్తున్నాం. గూడూరు ప్రజలందరికీ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 6వ రోజు కొనసాగాయి. రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులు, సిపిఐ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష గూడూరు జిల్లా కేంద్రం చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని, ప్రభుత్వం ప్రజల కోరికను తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వద్దు, తిరుపతి జిల్లా వద్దు, తిరుపతి జిల్లా వద్దు, తిరుపతి జిల్లా వద్దు, చేయాలి చేయాలి తిరుపతి నెల్లూరు జిల్లాలు వెంటనే కలపాలి, కలపాలి తిరుపతి జిల్లా నుంచి గూడూరుని నెల్లూరు జిల్లాలు వెంటనే వద్దు, వద్దు జిల్లా నుంచి విడదీసి నెల్లూరు జిల్లాని గూడూరు వెంటనే జిల్లాలు జేసీ పోరాటాలు, జేసీ పోరాటాలు. తిరుపతి జిల్లా వద్దు, తిరుపతి జిల్లా వద్దు, తిరుపతి జిల్లా వద్దు, తిరుపతి జిల్లా వద్దు, కలపాలి, కలపాలి నెల్లూరు తిరుపతి జిల్లా నుండి నెల్లూరు జిల్లాలు వెంటనే జేసీ పోరాటాలు. గూడూరు నెల్లూరు జిల్లాగా, గూడూరు జిల్లాగా చేయాలి, గూడూరు జిల్లాగా వెంటనే చేయాలి, గూడూరు జిల్లాగా వెంటనే వసతి ఉన్న గూడూరు జిల్లాగా వెంటనే, అన్ని రకాల పరిశ్రమలు ఉన్న గూడూరు జిల్లాగా వెంటనే, గూడూరు జిల్లాగా వెంటనే, గూడూరు జిల్లాగా వెంటనే చేయాలి, గూడూరు జిల్లాగా వెంటనే చేయాలి, గూడూరు జిల్లాగా వెంటనే. వర్ధిల్లాలి జేఏసీ, వర్ధిల్లాలి జేఏసీ, వర్ధిల్లాలి గూడూరు నియోజకవర్గ ఐక్యత, వర్ధిల్లాలి
గూడూరు జిల్లాగా వెంటనే చేయాలి, గూడూరు జిల్లాగా వెంటనే చేయాలి, గూడూరు జిల్లాగా వెంటనే చేయాలి, గూడూరు జిల్లాగా వెంటనే. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి గూడూరు జేఏసీ వారు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి అనేటువంటి కోరికతో ఇక్కడ ఈ జేఏసీ ఏర్పాటు చేసి కార్యక్రమాలు జరుపుతున్నారు. ఆ రిలే దృష్టిలో భాగంగా దివ్యాంగుల తరఫున ఈరోజు రెడ్ సంస్థ మరియు దివ్యాంగులు గూడూరు పట్టణ దివ్యాంగ సోదరులందరి తరఫున మేము ఇక్కడ మద్దతు తెలపడం జరిగింది. ఈ ఆలోచన వల్ల ఎక్కువగా నష్టపోయేది దివ్యాంగులే. ఎందుకంటే దివ్యాంగులు ఏ చిన్న కార్యక్రమం వారికి కావాలన్నా లేదా ఏ చిన్న వినతి పత్రం ఇవ్వాలన్నా జిల్లా ఏడీ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెల్లూరు అయితే 40 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి ఉంటుంది. తిరుపతి అయితే దాదాపు 100 కిలోమీటర్లు. అలాగే ఇప్పుడున్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే తిరుపతిలో అన్నీ తెలిసిన వారే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మేము కూడా అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాము. అలాగే ఏమీ తెలియని వారు వారి యొక్క సమస్యలు తెలియజేసుకోవాలంటే చాలా దారుణమైన పరిస్థితి. గత కొన్ని రోజుల క్రితం దివ్యాంగుల ధృవీకరణ పత్రాల పునఃపరిశీలనలో జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి తిరుపతికి కేటాయించడం జరిగింది దివ్యాంగుల్ని. అప్పుడు ఎంతో ఇబ్బందులు పడి ఎంతో వ్యయప్రయాసాల గురించి ఇక్కడి నుంచి ఆటోల్లో వెళ్ళి ఎంతో ఆర్థికంగా మరి ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి సమస్యలు ముందు తలెత్తకుండా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపడం వల్ల దివ్యాంగులకి చాలా మంచి జరుగుతుంది. అలాగే మాకున్నటువంటి దివ్యాంగుల్లో బ్యాక్లాగ్ పోస్టులు శాతం కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో మాకు రావడం వల్ల మేము ఇక్కడ ఈ కోటాలోకి వచ్చి మాకెంతో మేలు జరుగుతుంది. కాబట్టి దివ్యాంగులందరి తరఫున రెడ్ సంస్థ తరఫున మేము ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఒకటే, ప్రభుత్వం వారు మా అభిప్రాయాన్ని మన్నించి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాల్సింది కోరుతున్నాము. అలాగే అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ వారికి, సభ్యులందరికీ, అలాగే జర్నలిస్ట్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మేము ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినటువంటి దివ్యాంగ సోదరులందరూ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి గూడూరు జిల్లా కేంద్రం చేయాలని భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలోని ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు కంకణాల పెంచలనాయుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రం చేయడానికి గూడూరుకు అన్ని అర్హతలు ఉన్నాయని, బ్రిటిష్ కాలంలోనే రెవెన్యూ డివిజన్ గా పేరు పొందిందని గుర్తు చేశారు. ప్రభుత్వం గూడూరు జిల్లా చేయాలని కోరారు. గూడూరు జిల్లా కావాలని మాకు ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాము. త్వరలో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసేదానికి మొదలు పెడతాము. ఈరోజు గూడూరు జిల్లా కావాలని మేము అడుగుతున్నాం. అతి పెద్ద ఊరు ఆంధ్రప్రదేశ్లోనే గూడూరు డివిజన్ అంటే చాలా పెద్ద డివిజను. ఆంధ్ర రాష్ట్రం రాకముందే ప్రపంచానికి తెలియజేసిన ఒక ఊరు గూడూరు. ఈ గూడూరు నుంచి సీఎంలు అయి ఉండరు, మంత్రులు అయి ఉండరు, కేంద్ర మంత్రులు అయి ఉండరు. మమ్మల్ని జిల్లా చేయమని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నాం. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ఇంధన పొదుపు వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని, దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని గూడూరు విద్యుత్ శాఖ ఈఈ నరేందర్ రెడ్డి వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంధనం పొదుపు వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9 మరియు 10 తరగతుల విద్యార్థులకు ఇంధన పొదుపుపై క్విజ్ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యుత్ శాఖ ఈఈ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో ఇంధన పొదుపు ఎంతో అవసరమని చిన్నతనం నుండి పిల్లలకు అవగాహన పెంచడం కొరకు వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని, డివిజన్ స్థాయిలోని ఎంపికైనటువంటి వారు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఏడీ ప్రసాద్, ఎంఈఓ కాంచన, ఏఈ ఏడుకొండలు, విద్యుత్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా డిసెంబర్ 14 నుంచి 21 వరకు ఆ వారోత్సవాలు జరిగే దాంట్లో భాగంగా ఈరోజు గూడూరు డివిజన్ పరిధిలో ఈ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 9, 10వ తరగతి విద్యార్థులకి క్విజ్ కాంపిటీషను, వక్తృత్వం, డ్రాయింగు మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించి ఈ డివిజన్ లెవెల్లో సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని తిరుపతి జిల్లా లెవెల్కి పంపించడము, అన్నిటిలో జిల్లాల్లో టాప్లో వచ్చిన టీమ్స్ అన్నీ కూడా ఏపీ SPDCL పరిధిలోని జిల్లాలన్నింటిలో పోటీలు నిర్వహించి అవన్నీ కూడా 20వ తేదీకి మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ SPDCL చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి ద్వారా వాళ్ళందరికీ బహుమతులు ప్రదానోత్సవం చేయడానికి, ప్రత్యేకించి విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ ఈ ఇంధన పొదుపు ఆవశ్యకత, ఇంధన పొదుపు యొక్క నేటి అవసరం దీన్ని గుర్తించేలాగా అందరికీ అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని మా డిపార్ట్మెంట్ ద్వారా, అంటే ఏపీ SPDCL ద్వారాను మరియు విద్యాశాఖ వారి సౌజన్యంతో, దాంట్లో MEO గారు, డిప్యూటీ EO గారు అంతా కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ఈ DRW కాలేజీలో ప్రాంగణంలో నిర్వహిస్తున్నాము. దీంట్లో బహుమతులు వచ్చిన విద్యార్థులందరినీ కూడా తిరుపతికి పంపించడం జరుగుతుంది జిల్లా లెవెల్కి. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలోని తేదీ 12/12/2025 శుక్రవారం ఉదయం 10:30 బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు కీర్తిశేషులు సరుపూరు పుల్లపు నాయుడు గారి 7వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుమారుడు, కోడలు శ్రీ సరుపూరి వెంకటేశ్వర్లు నాయుడు అండ్ శ్రీమతి పద్మావతి గారు మరియు వారి యొక్క మనవళ్ళు శ్రీ సర్పూరు వినయ్ చౌదరి, సర్పూరు హరీష్ చౌదరి సంపూర్ణ సహాయ సహకారాలతోటి 50 మంది నిరుపేదలకు వెజిటేబుల్ బిర్యానీ మరియు దుప్పట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, సర్పూరు పుల్లమ్మ నాయుడు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారి జ్ఞాపకాలు సజీవంగా ఉండే విధంగా వారి కుటుంబ సభ్యులు మంచి కార్యక్రమాలు చేసుకోవటం అభినందనీయమని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అమరావతి హాస్పిటల్ నిర్మల మాట్లాడుతూ, ప్రగతి సేవా సంస్థ సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతుందని, మున్ముందు కూడా మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని వెంకటేశ్వర్లు నాయుడు కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ స్నేహితులు, ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ అన్న గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అమరావతి హాస్పిటల్ అధినేత మా అక్క నిర్మలక్క గారికి, రవీందర్ రెడ్డి అన్న గారికి, సద్దాము నరసింహనాయుడు, రాంబాబు అన్న గారికి, మిగతా ప్రగతి కుటుంబ సభ్యులు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థ ఆఫీసు నందు క్రీస్తు శేషులు సరుపూరు పుల్లమనాయుడు గారి 7వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు వారి కుమారుడు, కోడలు సరుపూరి వెంకటేశ్వర నాయుడు, పద్మావతి గారులు మరియు మనవళ్ళు వినయ్ చౌదరి, హరి చౌదరి గారుల సంపూర్ణ సహాయ సహకారాలతో ఈరోజు నిరుపేదలైనటువంటి 50 మందికి బిర్యానీ ప్యాకెట్లు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సరుపూరు వెంకటేశ్వర నాయుడు కుటుంబ సభ్యులకు అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుపతి జిల్లా వాకాడు మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ వాకాడు కార్యాలయం నందు తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ బాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని ప్రజలకు నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమంలోని ప్రతి పెట్రోల్ బంక్లో హెల్మెట్ లేకపోతే ఆయిల్ పట్టకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా పెట్రోల్ పట్టుకుంటే బంకులోని సీసీ కెమెరా ద్వారా చూసి ఫైన్ వేయడం జరుగుతుంది. ఫైన్ తర్వాత మరలా పట్టుబడినట్లయితే పదే వేయడం జరుగుతుంది అని తెలియజేశారు. వాహనదారులు హెల్మెట్ ధరించి నడపాలని, వారి ప్రాణాలను కాపాడుకోవాలని తెలియజేశారు. అని తీసుకొచ్చాము. దీనివల్ల ఏంటంటే పెట్రోల్ బంకుల్లో హెల్మెట్లు లేకుండా వెళితే వాళ్ళకి పెట్రోల్ అనేది వేయబడదు, వాళ్ళకి వేయబడదు. అక్కడే అలానే పెట్రోల్ బంకులో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కూడా చూసి అతను రెండోసారి అలాగా చేస్తున్నాడంటే అతనికి సీసీ కెమెరాల ద్వారా కూడా అతనికి అక్కడి నుంచే ఫైన్ వేసే వెసులుబాటు కూడా చేస్తున్నారు. ఈ మామూలుగా ఎక్కడన్నా రోడ్ల మీద కానీ హెల్మెట్ లేకుండా ఉన్నాయడల్లా సెక్షన్ 194 క్లాస్ డి ఎంవీ యాక్ట్ ప్రకారం కూడా 1000 రూపాయల జరిమానా కూడా విధించబడుతుంది. దీని ప్రజలకి తెలియజేయడం ఏంటంటే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వారి యొక్క భద్రత ఏదైనా వాళ్ళ ఫ్యామిలీకి కూడా భద్రత కింద ఉంటుంది. ఇది మా తిరుపతి జిల్లా ఎస్పీ గారి యొక్క ఇదితో మొదలు పెడుతున్నటువంటి నో హెల్మెట్ నో పెట్రోల్ ప్రోగ్రామ్ ఇది. గూడూరు పట్టణ సమీపంలోని పురిటిపాలెం జాతీయ రహదారి వద్ద నెల్లూరు నుండి గూడూరుకు స్కూటర్పై మణి అనే వ్యక్తి వస్తున్నాడు. గుర్తు తెలియని వాహనం స్కూటర్ను ఢీకొట్టి వెళ్లిపోయింది. మణికి తలకు తీవ్ర గాయమైంది. 108 ద్వారా గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ మణి మృతి చెందాడు. ఇతను వైద్య శాఖలో పనిచేస్తున్నాడు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేస్తే అప్పుడు వెంటనే ఫోన్ చేసి బండి ఇప్పుడు ఏమలేదు, ఫోన్ కట్ చేయి.
వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి శుక్రవారం తిరుపతి జిల్లా కోట మండలం వెంకన్నపాలెం గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు వలిపి సీనయ్య తల్లి రత్నమ్మ నిన్న మరణించారని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సీనయ్యను పరామర్శించి వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట కోట మండలం నాయకులు కార్యకర్తలు ఉన్నారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబా వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు బాబా వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరు జెడ్పీ హైస్కూల్ రోడ్లో వెలసి ఉన్న శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అభిషేకం మరియు రాహుకాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. जातवेदो महावः
तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतुमयी ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమం. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో రోటరియాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు మెడికోవర్ హాస్పిటల్ వారి సహకారంతో క్యాన్సర్ పరీక్షల వైద్య శిబిరం. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో 6వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. తిరుపతి జిల్లా గూడూరు జెడ్పీ హై స్కూల్ రోడ్లో వెలిసి ఉన్న శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అభిషేకం మరియు రాహుకాల ప్రత్యేక పూజలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.